హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ హైప్ ఇవ్వండి. నా ఇష్టసఖి పార్ట్ 86. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పైగా నువ్వు తల్లి కాబోతున్నావు, అది గుర్తుపెట్టుకో అంజలి అంటుంది గట్టిగా హాల్లో పద్మజ. పక్కనే ఉన్న షర్మిల వాళ్ళని చూస్తూ ఉంటుంది. అప్పుడే రూమ్ నుంచి బయటికి వచ్చింది వసుంధరాదేవి కూడా. ఏం జరిగింది పద్మజ, ఎందుకు కోపడుతున్నావు నీ కోడల్ని అంటూ. ఇంకా ఏం జరగాలి అత్తయ్య, ఈ అమ్మాయిని చూసావా, తను వేసుకున్న డ్రెస్ చూడు. సరే మోడల్ గా వేసుకుందే అనుకుందాం, కానీ తన కాళ్ళకున్న చెప్పులు చూడండి, పెన్సిల్ హీల్స్. కడుపుతో ఉన్న పిల్ల ఇలాంటి చెప్పులు వేసుకోవచ్చా అని పద్మజ అనగానే, అయ్యో అవునమ్మా, ఇలాంటివి వేసుకోకూడదు, నీకు ఎవరు చెప్పలేదా అని అడిగింది పక్క నుంచి షర్మిల, పైనుంచి దిగి వస్తున్న ఇషికాని చూస్తూ. కింద జరుగుతున్న తంతు ఏంటో అర్థం కాక వాళ్ళని చూస్తూ కిందికి వచ్చింది ఈషిక. కిచెన్ లో ఉన్న సుజిత కూడా అప్పుడే వచ్చింది. సరే ఏదో తెలియక వేసుకుంది, చూడమ్మాయి, ఇలాంటి చెప్పులు కడుపుతో ఉన్న పిల్లలు వేసుకోకూడదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ కడుపులో మరో ప్రాణం ఉంది, దాని గురించి నువ్వు ప్రతి క్షణం ఆలోచించాలి. అవి తీసేసి ఏవైనా సమాంతరంగా ఉన్న స్లిప్పర్స్ మెత్తనివి వేసుకో. ఇక ఈ బట్టలు అంటే దాని గురించి నేను ఏమీ చెప్పలేను అని వసుంధరాదేవి అనగానే, అదేంటత్తయ్యా, మన ఇంటి గౌరవం మర్యాద పాడైపోవు, తను ఇలాంటి బట్టలు వేసుకొని ఇంట్లో తిరిగితే అనగానే, అది వైభవ్ ఇష్టం కూడా ఉండి ఉండవచ్చు కదా పద్మజ, కాబట్టి నేను ఏమీ చెప్పలేను. ఇక నువ్వు పద్ధతిగా చెప్తాను అంటే నీ కోడలు నీ ఇష్టం అంటూ వెళ్లి సోఫాలో కూర్చుంది వసుంధరాదేవి. అదే అత్తయ్య నేను అనేది, మన పిల్లలకి తెలివి చెప్పుకోవాలి కదా అని పద్మజ అనగానే, ఏం జరిగిందాంటీ అని అడిగింది. మమ్మల్ని అడుగుతావెందుకు, ఈషిక నీ చెల్లెల్ని అడుగు, తను ప్రెగ్నెంట్ కదా, బయటికి డిన్నర్ కి వెళ్తుందంట, మరి బయటి ఫుడ్ మంచిదా, అలాగే తన కాళ్ళకి చూడు, హై హీల్స్ శాండిల్స్ వేసుకుంది, ఏ మాత్రం స్లిప్ అయినా కింద పడిపోతుంది కదా, అందుకే కాస్త కోపంతో జాగ్రత్తలు చెప్తుంది మా చిన్నదిన అంటుంది షర్మిల. అవన్నీ నువ్వే చెప్పుకోవాలి కదా ఈషిక అంటుంది పద్మజ సూటిగా చూస్తూ. మరి సారీ ఆంటీ, నాకు కూడా ఈ విషయాల గురించి తెలియదు అని ఈషిక మాట పూర్తి కాకముందే, తల్లిగా బాధ్యత తీసుకుంటే సరిపోదు, కడుపుతో ఉన్న వాళ్ళకి తగు జాగ్రత్తలు కూడా ఇంట్లో తీసుకోవాలి అంటుంది షర్మిల నిష్ఠూరంగా ఈషిక వైపు కోపంగా చూస్తూ. ఆ మాట వినగానే ఈషికకు ఏం చెప్పాలో తెలియలేదు. కానీ వెంటనే వసుంధరాదేవి, ఆ అమ్మాయికి మాత్రం ఏం తెలుసు షమ్మి, తనేమైనా ఇదివరకు నలుగురిని కనిందా, ఇద్దరిది దాదాపు ఒకటే వయసు, తను కూడా చిన్నపిల్లే కదా పద్మజ, అయినా అవన్నీ తల్లి వైపు వాళ్లే చెప్పాలని రూల్ ఏమీ లేదు, ఎవరైనా చెప్పొచ్చు అని వసుంధరాదేవి అనగానే సైలెంట్ అయిపోతుంది షర్మిల. ఈ మమ్మీకైతే ఈ మిడిల్ క్లాస్ దే కావాలి ఎప్పుడు అని మనసులో తిట్టుకుంటుంది. అత్తయ్య నేను అదే చెప్తున్నాను, నేను చెప్తే అత్తగారి హోదాలో చెప్పినట్లు ఫీల్ అవుతుందేమో అని. ఎంతైనా ఈషిక అంజలికి అక్క కదా, తను చెప్తే ఏమనిపించదు, అసలే కడుపుతో ఉంది, మనసు కష్టపెట్టుకుంటుందని అంటూ కవర్ చేస్తుంది పద్మజ. ఇప్పటి వరకు అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడు నా కడుపు గుర్తుకొచ్చిందా, ఏమైనా నటిస్తున్నారా, ఒకరిని మించి ఒకరు, ఎలాగో డిన్నర్ ప్లాన్ ఫ్లాప్ అయ్యేలా ఉంది, ఏదో పగబట్టే తన కొడుక్కి పెళ్ళంగా నన్ను యాక్సెప్ట్ చేసింది తప్ప నన్ను అభిమానించి కాదు అని మనసులో తింది అంజలి. అంజలి రెడీ అయ్యావా అంటూ తను కూడా రెడీ అయి వచ్చేశాడు వైభవ్. వెంటనే వైభవ్ ని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంజలి చేతిలో శాండిల్స్ పట్టుకొని. వాట్ హ్యాపెన్, ఎనీథింగ్ రాంగ్ అన్నాడు అంజలిని వెళ్లిపోవడం చూసి వాళ్ళ మమ్మీతో. దాంతో అందరూ తనని చూడడంతో ఏదో జరిగింది అనిపించింది వైభవ్ కి. ఆ అమ్మాయి ఏ రోజు కరెక్ట్ చేసిందని అన్ని రాంగే చేస్తుంది, అడగకుండానే ఇంటికి తీసుకొచ్చావు కదా కోడల్ని, ఇక భరించక తప్పదు నాకు అంటూ వెళ్లిపోతుంది కోపంగా పద్మజ కూడా. ఆమె మాటలు అర్థం కాని వైభవ్ అసలు ఏం జరిగింది అని అడిగాడు. షర్మిల, సుజిత, వసుంధరాదేవి, ఈషిక అక్కడ ఉండడంతో. మీ మమ్మీకే కాదు మీ ఆవిడకి కూడా కోపం వచ్చింది అంటుంది వసుంధరాదేవి. కానీ ఎందుకు గ్రాని, ఏం జరిగింది
అసలు కోపం ఎందుకు అని మళ్ళీ అడిగాడు వైభవ్. మీ ఆవిడతో ప్లాన్ చేసిన డిన్నర్ క్యాన్సిల్ అయ్యింది అని నవ్వుతూ చెప్తుంది వసుంధరాదేవి. అవునా, ఎందుకు క్యాన్సిల్ అయ్యింది మళ్ళీ అడిగాడు. వెళ్ళి మీ ఆవిడ్ని అడుగు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అని షర్మిల అనగానే, అది ఎందుకంటే ఇప్పుడు అంజలి ప్రెగ్నెంట్ కదా, తను బయట ఫుడ్ తినకూడదు. అంజలి హెల్త్ జాగ్రత్త కోసమే పద్మజ ఆంటీ అలా చెప్పారు. కానీ అంజలికి కోపం వచ్చినట్లుంది. సో నువ్వు వెళ్ళి అంజలికి నచ్చజెప్పు అని చెప్తుంది. అంజలి మెంటాలిటీ ఏంటో తెలిసిన ఈషిక, ఓ నేనంతలా ఆలోచించలేదు గ్రాని, మమ్మీకి అడిగి ప్లాన్ చేయాల్సింది. ఓకే ఫైన్ అంటూ వైభవ్ కామ్ గా లోపలికి వెళ్ళిపోతాడు. ఈషిక టెన్షన్ గా కనిపించడంతో, నువ్వెందుకమ్మా అంత టెన్షన్ అవుతున్నావు? ప్రతి కాపురంలో ఇలాంటివన్నీ కామనే. అయినా అందరూ మీలా ఉంటారా ఏంటి అంటూ వసుంధరాదేవి ఈషికాని దగ్గరికి తీసుకుంది. అంతే, పక్కనే ఉన్న షర్మిల మూతి 30 బంకర్లు తిప్పేసింది. ఓ అబ్బో, వీళ్ళది అన్యోన్య దాంపత్యం. ఏదో ఒక రోజు వీళ్ళ బండారం బయట పడకపోదు. ఆ రోజు మా మమ్మీని అడుగుతాను. ఇంత వయసు వచ్చింది కదా మమ్మీ నీకు, అసలు ఏం అనుభవం ఉందని మనుషుల్ని ఎలా అంచనా వేయాలో, ఎవరు ఎలాంటి వాళ్ళు గుర్తుపట్టడంలో అని మనసులో అనుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది షర్మిల. ఏం లేదమ్మమ్మ గారు, నేను నార్మల్ గానే ఉన్నాను. కాకపోతే రేపు రాకీని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అంటుంది ఈషిక దిగులుగా. తనని అలా చూడగానే బాధ అనిపించింది వసుంధరాదేవికి. వెంటనే తన చెయ్యి పట్టుకొని తన గదిలోకి దారి తీసింది. చూడు ఈషిక, ఇది పెద్ద విషయం కాదు. సైన్స్ చాలా డెవలప్ అయింది. ఒకప్పుడు చిన్న అపెండిక్స్ ప్రాబ్లం వస్తేనే ప్రాణాల మీదికి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. అరగంటలో ఆపరేషన్ చేసి 2 గంటల్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. నువ్వు అంత టెన్షన్ పడొద్దు. అయినా దేవ వస్తాడు కదా నీతో పాటు అని సోఫాలో ఇద్దరికి తీసుకెళ్లి తనని కూర్చోబెట్టుకొని చెప్పింది. ఆయన కూడా వస్తారు అమ్మమ్మ గారు. రేపు కొన్ని టెస్టులు చేయాలంట. ఆ విషయం రాకీకి కూడా చెప్పాలి. కుదిరితే 2 రోజుల్లో సర్జరీ కూడా ఉంటుందంట. అందుకే నాకు చాలా భయంగా ఉంటుంది అంటూ సోఫాపై నుంచి లేచి మీల్స్ పై కూర్చొని ఆమె ఒడిలో తల పెట్టుకుంది ఈషిక. ఇక ప్రేమగా ఈషిక తలని నిమురుతూ, నువ్వు భయపడేంత ఏమీ జరగదు. అంతా మంచి జరుగుతుంది. నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. మంచి వాళ్ళకంతా మంచి జరుగుతుంది ఈషిక. నువ్వు దిగులు పడకు. నువ్వే ఇలా అయిపోతే తమ్ముని ఎవరు చూసుకుంటారు అని ధైర్యం చెప్తుంది. కాసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత ఫుడ్ తీసుకొని రూమ్ కు వెళ్తుంది ఈషిక. ఏం చేస్తున్నావు అంజలి అంటూ గట్టిగా అరుస్తాడు వైభవ్. అంతకు ముందు రోజు ఆమె కోసం తెచ్చిన డ్రెస్ ఇంకా జ్యువెలరీని రెండిటిని అతని ముఖాన విసిరేస్తుంది కోపంగా అంజలి. వద్దు, నువ్వింకేమీ మాట్లాడకు. నువ్వు మీ మమ్మీ ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అన్ని ఆమె ఇష్టం వచ్చినట్లే జరుగుతున్నాయి. నేను ఇక్కడ పేషెంట్ ని కాను వైభవ్, జస్ట్ ప్రెగ్నెంట్ అంతే. దానికే నన్ను ఇంతలా ఇంట్లోనే కట్టిపడేయాలని చూస్తారా? సరే, ఆవిడ అలాగే ఆలోచిస్తుంది. కానీ నీకేమయ్యింది? నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతుంది ఏడుస్తూనే అరుస్తూ అంజలి. యూ డోంట్ నో అంజలి, కానీ మమ్మీ చెప్పేవన్నీ మన మంచి కోసమే, నీ హెల్త్ కోసమే కదా అనగానే, హెల్త్ 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 ఏమైంది నా హెల్త్ కి? నేను బాగానే ఉన్నాను కదా. నాకేమైనా పెద్ద డిసీజ్ వచ్చిందా? లేక లోకంలో ఎవ్వరు ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ అవ్వలేదా? ఇంత చాదస్తం ఏంటి మీ మమ్మీకి? అసలు మనల్ని కలిసి బతకనిచ్చేలా అంటూ డోర్ వైపు చూసి ఆగిపోతుంది అంజలి. ఏమైంది అన్నట్లుగా డోర్ వైపు చూసి షాక్ అవుతాడు వైభవ్ కూడా. ఎందుకంటే అక్కడ పద్మజ కోపంగా అంజలిని చూస్తూ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి, ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? మిమ్మల్ని కలిసి ఉండనివ్వనా? అంత మాట ఎలా మాట్లాడతావు నువ్వు? నా కొడుక్కి లేనిపోనిది అన్ని నేర్పిస్తున్నావా? అది కూడా నా పైన? ఏంటి కన్నా ఇది? ఎందుకైనా ఈ అమ్మాయిని ఇష్టపడింది? ఇదే నచ్చిందా తనలో నీకు? నా ఇష్టంతో సంబంధం లేకుండా నువ్వు తనని పెళ్లి చేసుకొని వస్తే ఒప్పుకొని ఇంట్లో పార్టీ చేసింది ఇందుకోసమేనా? నేను తన హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకునేది, పైగా నాది చాదస్తమా? ఇంతేనా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే స్వభావం ఈ అమ్మాయికి? ఇది చూసేనా ఈ అమ్మాయిని నువ్వు ఇష్టపడ్డావా? ఇవాళ నేను నచ్చలేదు, 4 రోజులు పోయాక నువ్వు కూడా నచ్చవు. అప్పుడేం చేస్తావు? సరే, ఇప్పుడంటే ఇద్దరే ఉన్నారు, త్వరలో 3 కాబోతున్నారు కదా, మరి అప్పుడేం చేస్తావు వైభవ్ నువ్వు
అని సూటిగా చూస్తూ అడుగుతుంది పద్మజ. ఆమె మాటకి జవాబు ఇవ్వలేక, అంజలి, మా మమ్మీ ఏం చెప్పినా మన కోసమే చెప్తుంది. నీ హెల్త్ గురించి జాగ్రత్త అంటే మన బేబీ గురించే కదా మా మమ్మీ తాపత్రయపడేది. అది అర్థం చేసుకోకుండా మా మమ్మీది చాదస్తం అని వాగుతావా? హౌ డేర్ యూ! ఇప్పుడే మా మమ్మీకి సారీ చెప్పు అని గట్టిగా అరిచాడు వైభవ్. ఒక క్షణంలో భయపడిపోయింది అంజలి. మై గాడ్, వచ్చి విని అంత రచ్చ రచ్చ చేస్తుంది. ఇప్పుడు ఈవిడకి నేను సారీ చెప్పాలా అని ఆలోచిస్తూ చెప్పేయాలి, లేకపోతే వైభవ్ కళ్ళల్లో నేను చెడ్డదాన్ని అయిపోతాను. ఎలాగో ఈవిడ నన్ను మంచిది అనదు. ఇప్పుడు వైభవ్ కళ్ళల్లో కూడా నేను చెడ్డదాన్ని అయితే నెక్స్ట్ నా మాట వింటాడా? నో, అసలు వినడు. బట్ నేను సారీ చెప్పాలా? అది కూడా నాతో అవ్వదు. ఒక్కసారి ఈవిడకు సారీ చెప్తే కొమ్ములు పెరిగిపోతాయి. ఇక జీవితాంతం దీని కాళ్ళు పట్టుకొని ఉండాలి. అది నా వల్ల కాదు. బట్ వైభవ్ కూడా నాకు కావాలి అని ఆ షార్ట్ టైంలోనే ఆలోచిస్తూ, అది వైభవ్, నేను చెప్పేది ఏంటంటే అసలు నేను ఆఫ్టర్నూన్ నుంచి సరిగ్గా తినలేదు వైభవ్, అందుకే కోపంలో అంటూ ఏడుస్తూనే ఆ అని తల పట్టుకొని అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది అంజలి. అంతే, వెంటనే వైభవ్ పద్మ ఆమె దగ్గరకు వచ్చి కింద పడకుండా పట్టేసుకున్నారు. కన్నా, తను జాగ్రత్త అంటుంది. అంత మర్చిపోయి పద్మజ ఓకే మామ్ అంటూ తనని లిఫ్ట్ చేసి బెడ్ పైకి చేరుస్తాడు అంజలిని వైభవ్. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే అంజలి ఈమె కళ్ళు తిరిగి పడిపోలేదు. కేవలం తను సారీ చెప్పకుండా ఉండడానికి కళ్ళు తిరిగినట్లుగా, స్పృహ తప్పినట్టుగా నటిస్తుంది. ఫుడ్ సర్వింగ్ అవ్వగానే రేపు హాస్పిటల్ కు వెళ్ళాలి రాకీ అంటుంది ఇషిక. ఓకే అక్క, బావా మీరు కూడా వస్తారా అడిగాడు రాకీ తింటూ. వస్తున్నాను అని నువ్వు చెప్పు అన్నట్లుగా సైగ చేశాడు దేవాంశ్ ఈషికాకి. నో, మీరే చెప్పండి అన్నట్లుగా చూసింది దిగులుగా ఆమె. ఆమె ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఈషిక ఎంత భయపడుతుందో. అందుకే దాంతో తనే చెప్పాలి అనుకుంటూ, రాకీ, ఒకవేళ డాక్టర్ ఈ వారంలో నీకు సర్జరీ అంటే ఓకే కదా? నీకు ఇష్టం లేకపోతే కొంచెం టైం తీసుకుందామా? ఎలాగో నీకు కౌన్సిలింగ్ ఇస్తారనుకో అని దేవాంశ్ అనగానే, అబ్బా బావా, ఇంకెందుకు లేటు? డాక్టర్ చేస్తాను అంటే ఓకే అనేయండి. ఎప్పటికైనా సర్జరీ కంపల్సరీ కదా నాకు. ఇంకెన్ని రోజులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ టెస్టులు చేయించుకోవడం, ఆ తర్వాత అక్క నా గురించి ఏడుస్తూ బాధపడడం. అక్క నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటుంది. మరి నేను కూడా అక్క హ్యాపీనెస్ కోసం ఆలోచించాలి కదా. అండ్ ఇందాక మీరు ఏదో కౌన్సిలింగ్ అన్నారు కదా, నాకైతే అవసరమే లేదు. వీలైతే అక్కకి ఇప్పించు బావా, నా విషయంలో చాలా భయపడుతుంది అన్నాడు రాకీ. అంతే, వాడి మాటలకి వాడి మెచ్యూరిటీకి షాక్ అయిన దేవాంశ్ వెంటనే చిన్నగా నవ్వుతూ, సో మొత్తానికి మీ ఫ్యామిలీలో పెరిగిదానివి నువ్వు ఒక్కదానివే అన్నమాట ఈషిక అన్నాడు దేవాంశ్ అతన్ని కోపంగా చూస్తూ. మీరు అలాగే అంటారు, వాడికేం తెలుసు వాడికున్న ప్రాబ్లం ఎలాంటిదో, కానీ మనకు తెలుసు కదా అంటుంది మెల్లిగా దేవాంశ్ కి మాత్రమే వినిపించేలా. అలా అని వాడి ముందు నువ్వు ఫేస్ ఇలా పెట్టుకుంటే వాడికున్న ధైర్యం కూడా పోతుంది. ఇదివరకే చెప్పాను కదా, వాడికి ఏమి కాదు. ఈ ఆపరేషన్ తర్వాత వాడు చాలా హెల్దీగా రెడీ అవుతాడు. అట్లీస్ట్ నేనున్నంత వరకు వాడికి నీకు ఏమి కాదు, ఏమి కానివ్వను. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని దేవాంశ్ ఈసారి సీరియస్ గా అనేసరికి, నో మిస్టర్ మిత్తల్, నీ మీద నమ్మకం లేక కాదు, నా అదృష్టంపైనే నాకు నమ్మకం లేదు అంటుంది తలదించుకొని ఇషిక. ఈ పిచ్చి మాటలే మాట్లాడొద్దు మరొకసారి నా ముందు. భయపడే వాళ్ళంటే నాకు అసలు నచ్చదు. నాకు అర్థం అవ్వట్లేదు, పైకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. నా తమ్ముని నేను కాపాడుకుంటాను, వాడికి నేను ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను అంటావు. మరి అలాంటి టైం వచ్చేసరికి ఇప్పుడేమైంది నీలో ఉన్న ధైర్యం అని దేవాంశ్ అనగానే కోపంగా చూసింది చాలు, ఫస్ట్ ఫుడ్ తిను. అయినా తినేటప్పుడు ఈ డిస్కషన్ అవసరమా అంటూ రాకీ వైపు తిరిగి వాడికి ఏదో ఏదో చెప్తూ ఉంటాడు. వాడు కూడా ఉత్సాహంగా మాట్లాడుతూ కడుపు నిండా తినేశాడు. ఇక వాళ్ళ డిన్నర్ ఫినిష్ చేశాక వాడు తన రూమ్ లోకి వెళ్లిపోవడంతో ఈషిక పాల గ్లాస్ తో దేవాంశ్ దగ్గరికి వచ్చి, ఇవాళ ఒక్కరోజు నేను తమ్ముడితో పడుకుంటాను అంటుంది మెల్లిగా. మరి నేను మిమ్మల్ని మిస్ అవుతాను కదా అన్నాడు. ఆ మాటకి
ఈషిక కోపంగా చూసింది. దానికి నవ్వుతూ, అంటే నేను బెడ్ పై పడుకుంటే మీరు అలా సోఫాలో పడుకుంటే నిద్రలో అప్పుడప్పుడు నేను లేచినప్పుడు మిమ్మల్ని చూడ్డం నాకు చాలా అలవాటైపోయింది. మరి అలా చూడ్డం మిస్ అవుతాను కదా ఈషిక అన్నాడు దేవా టీజ్ చేస్తూ. నిజానికి అతను అనే మాటలో నిజం ఉంది. ఆ విషయం ఈషికాకు కూడా తెలుసు. ఈ మధ్య ఈయన గారికి చాలా ఎక్కువ అవుతుంది. అదేంటో తెలియదు కానీ నాకు కూడా కోపం రావడం లేదు. అనవసరంగా నటించాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటూ, మరి నేను ఎప్పటికీ ఫ్లాట్ కి వెళ్ళిపోతే అప్పుడేం చేస్తారు అడిగింది ఈషిక. ఏం చేస్తాం, అక్కడ కూడా సోఫా ఉంటుంది, కాకపోతే చిన్న చేంజ్. అప్పుడు మీరు అక్కడ బెడ్ పైన, నేను సోఫాలో అన్నాడు. ఆ మాటకి ఈషిక హాయిగా నవ్వేసింది, తనని అలాగే ప్రేమగా చూస్తూ. సరే వెళ్ళు, మీ తమ్ముడితో పడుకోండి అన్నాడు నవ్వుతూ పర్మిషన్ ఇస్తూ దేవాంశ్. ఇక ఆమె నవ్వుతూనే అతనికి పాల గ్లాస్ అందించి రాకీ రూమ్ కి వెళ్లిపోయింది ఈషిక. నెక్స్ట్ డే హాస్పిటల్ కి వెళ్ళాలి అన్న టెన్షన్ తో గంట సేపు బతిమాలాడు. అయినా కూడా అంజలి వినిపించుకోవడం లేదు. ప్రతి దానికి తననే తప్పు చూపిస్తుంది. ఆమె కళ్ళు తిరిగి పడిపోగానే వెంటనే డాక్టర్ కి కాల్ చేసింది పద్మజ. డాక్టర్ వచ్చి ఆమెను చెకప్ చేసి అంతా బానే ఉంది అని చెప్పి వెళ్లిపోయింది. దాంతో వాళ్ళు ఆమె ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూశారు. హాఫ్ అన్ అవర్ కి లేచింది అంజలి. ఫుడ్ తీసుకోమంటే తనకు వద్దు అని చెప్పడంతో బలవంతంగా జ్యూస్ గ్లాస్ చేతిలో పెట్టి పద్మజ వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి గంట వరకు వైభవ్ జరిగిందాన్ని క్లియర్ గా తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు. కానీ అంజలి మాత్రం మొదలు పెట్టిన దాని దగ్గరికి వస్తూ తనకు ఎదురు ప్రశ్న ప్లస్ వాదనతో కూడిన మాటలు మాట్లాడుతుంది. ఏ మాట వినడానికి సిద్ధంగా లేదు అని అర్థం అవ్వడానికి వైభవ్ కి పెద్దగా టైం పట్టలేదు. ఎంతసేపు తనని అతను వాళ్ళ మమ్మీ ఇద్దరు తొక్కేస్తున్నారు అన్నట్లుగా మాట్లాడుతుంది. అట్లీస్ట్ ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా పక్కన పెట్టేసి గట్టి గట్టిగా అరుస్తుంది. ఇక తనకి చెప్పడం బెస్ట్ అనుకున్న వైభవ్ పిల్లో తీసుకుని ఎదురుగా ఉన్న సోఫాలో పడుకున్నాడు ఫోన్ చూసుకుంటూ. చాలా సేపటి నుంచి ఏడుస్తున్న అంజలి మెల్లిగా అతని వైపు చూసింది. అతను తనని పట్టించుకోకుండా పడుకోవడంతో ఇంకా చాలా కోపం వచ్చింది అంజలికి. నేను అలిగితే కనీసం నన్ను బతిమాలడా, ఎందుకు ఇలా మారిపోయావు వైభవ్ అని ఏడుస్తుంది. ఆ ఏడుపు శబ్దం వినిపిస్తున్నా పట్టించుకోలేదు వైభవ్. ఎప్పటికో నిద్రపోయింది అంజలి అలా ఏడుస్తూ. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఈషిక నిద్ర లేచి రాకీని రెడీ చేసి పూజ చేసుకుని హాస్పిటల్ కి బయలుదేరతారు దేవాంశుతో. అన్ని రిపోర్ట్లు పరిశీలించిన డాక్టర్ బిడ్డ పుట్టే సమయానికి గుండెలోన నిర్మాణం అంటే చబర్లు వాల్స్ వంటివి పూర్తిగా ఏర్పడి ఉంటాయి దాదాపుగా. కానీ పెద్దవారి పరిణామం అంత గుండె పరిణామం ఉండదు. పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ గుండె పరిమాణం కూడా పెరుగుతుంది మరియు దాని పనితీరు కూడా మరింత పరిపక్వంగా మారుతుంది. రాకీకి పుట్టుకతోనే రేర్ గా వచ్చే ప్రాబ్లం ఇది. 1000 మందిలో కనీసం 3కి మాత్రమే వస్తుంది. ఇది ఒక సర్జరీతో క్యూర్ అయిపోతుంది. కాకపోతే పుట్టిన వెంటనే అంటే చిన్న వయసులో చేయడానికి వీలు కాదు. 9 నుంచి 15 ఏళ్ల మధ్య కాలంలో వాళ్ళ బాడీని బట్టి చెయ్యాలి. ఇది రాకీకి సరైన ఏజ్ సర్జరీకి. ఇక మీరు సిద్ధంగా ఉండి ఓకే అంటే నేను ప్రొసీడ్ అవుతాను అన్నాడు డాక్టర్. దాంతో హ్యాపీగా దేవాంశ్ ఓకే అనడం రాకీని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు. అది ఒక కార్పొరేట్ హాస్పిటల్ ప్లస్ దేవాంశ్ కి కూడా అందులో షేర్ ఉండడంతో ఒక ఫ్లోర్ మొత్తం వీళ్ళకే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళని ఆ ఫ్లోర్ లోకి తీసుకెళ్లిన దేవాంశ్ కాల్లో బిజీగా ఉంటాడు. ఈ లోపు రాకీ అంతా తిరిగి చూస్తూ, అక్క ఇది హాస్పిటల్ లాగా లేదు, ఇల్లులా ఉంది. ఇది వార్డ్ లా లేదు, మన బెడ్రూమ్ లా ఉంది. నాకు చాలా నచ్చింది అంటాడు సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసుకుంటూ. వాడు హ్యాపీగా ఉన్న ఇషికాకు మాత్రం చాలా భయంగా ఉంది. డల్ గా మారిపోతుంది. ఆమె కళ్ళు కూడా వర్షించడానికి రెడీగా ఉన్నాయి. కానీ మంచి జరగబోతుండగా కన్నీళ్లు పెట్టుకోకూడదు అన్నట్లుగా సైలెంట్ గా విండో దగ్గర నిలబడి రాకీని చూస్తూ ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన దేవాంశ్ ఈషికాని గమనిస్తూ రాకీ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఎలా ఉందిరా నీకు, అంతా ఓకే కదా, టుమారో నీకు సర్జరీ అనగానే, ఓకే బావా, ఐఎమ్ ఫైన్, మీరేం టెన్షన్ అవ్వకండి అండ్ నా గురించి అసలు అవ్వకండి,
బట్ ప్లీజ్ మా అక్కని చూసుకోండి. ఇంతకీ మా అక్క ఇక్కడ అంటూ చూసేసరికి అప్పుడే ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. వెంటనే వెనక్కి తిరిగి తూర్చుకుంటుంది, వాళ్ళకి కనిపించకుండా. చూశారు కదా, అక్క చాలా భయపడుతుంది. రండి మనమే నచ్చజెప్పాలి అంటూ దేవాన్స్ చెయ్యి పట్టుకొని ఈషిక దగ్గరికి వెళ్ళాడు రాకీ. ఈషిక, నీకంటే రాకీ బెటర్, చాలా ధైర్యంగా ఉన్నాడు. చూడు రాకీ, యువర్ రాక్ బేబీ అన్నాడు దేవాంశ్. దాంతో హ్యాపీగా హైఫై ఇచ్చి, అక్క నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? చూడు, నాకు ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. 2 months స్కూల్ ఉండదు. ఇప్పుడు సర్జరీ జరిగితే నాకు రెస్ట్ కూడా హాలిడేస్ లలోనే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను 9th క్లాస్ కి వెళ్తాను. సో అప్పటి వరకు నేను కంప్లీట్ గా క్యూర్ అయిపోతాను. దానికి నువ్వు హ్యాపీ అవ్వాలి. పైగా స్కూల్ టైం కూడా వేస్ట్ అవ్వట్లేదు. సమ్మర్ హాలిడేస్ మనకు ఇలా ఉపయోగపడుతున్నాయి. ఇదంతా ఎంత మంచి విషయం అని రాకీ అనగానే, మరి నీకున్నన్ని తెలివితేటలు మీ అక్కకు లేవు నాన్న, చాలా అమాయకురాలు అంటూ లోపలికి వచ్చాడు శ్రీధర్. అతని వెనక వసుంధరాదేవి చెయ్యి పట్టుకొని నవ్వుతూ లోపలికి అడుగుపెట్టింది. ఇంకా వాళ్లతో పాటు యోగి, సుజిత, కరిష్మా, సుశాంత్, బుజ్జి, వైభవులు ఇలా అందరూ రావడంతో ఆశ్చర్యపోయింది ఈషిక. మా కోసం ఎంతమంది వచ్చారా అన్న సంతోషంతో కూడా ఏడుస్తుంది ఈషిక. ఆమె భావం అర్థం చేసుకున్న వసుంధరాదేవి ఈషికాని దగ్గరికి తీసుకుంది. ఇక కశ్మీరా అయితే రాకీని హక్ చేసుకుని, మార్నింగ్ నుంచి నేను చాలా మిస్ అయ్యానురా, నిన్ను ఇంటికి తీసుకెళ్లే వరకు నేను నీతోనే ఉంటాను అంటుంది హ్యాపీగా. దాంతో రాకీ కూడా చాలా హ్యాపీ అయిపోతాడు. ఇక నెక్స్ట్ డే రాకీకి సర్జరీ స్టార్ట్ అవుతుంది. 2 నుంచి 3 గంటల టైం పడుతుంది. ఆ టైంలో ఇషిక చాలా ఎమోషనల్ అవుతుంది. ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లే ముందు రాకీ చెయ్యి వదలలేక వదిలింది. లోపలికి తీసుకెళ్లగానే ఇషిక కళ్ళల్లోంచి కన్నీళ్లు ఉబ్బికి వస్తున్నాయి. కానీ చాలా కంట్రోల్ చేసుకుంటుంది. అది గమనించిన దేవాంశ్ ఓదార్పుగా ఆమె చెయ్యి పట్టుకుంటాడు. ఏం కాదు మన రాకీకి, నువ్వు అసలు భయపడకు, నా మాట నమ్ము అని తనకి నచ్చజెప్తూ ఉంటాడు. ఇక ఆ సమయం చాలా కష్టంగా గడిచిపోతుంది ఈషికాకి. ఇక సర్జరీ కంప్లీట్ అవ్వగానే రాకీని ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేస్తుంటారు. ఆ టైంలో రాకీ బాడీకి చిన్న ఎక్విప్మెంట్స్, నోటికి ఆక్సిజన్, వాడి ఎదపైన పొడవాటి బ్యాండేజ్ అవి చూడగానే ఈషిక కళ్ళు తిరిగి పడిపోతుంది దేవాంశ్ చేతుల్లో. ఆ దృశ్యం చూసి ఫ్యామిలీ మొత్తం ఎమోషనల్ అవుతారు. ఇక అక్కడ లేనిది ఒక అంజలి మాత్రమే. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.